ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఏంటి ఈ ముదిరాజు పోస్టర్ ఆవిష్కరణ ఏంటి తదితర అంశాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా ముదిరాజు విద్యావంతుల ఆధ్వర్యంలో కూడా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. దీని ఉద్దేశం ఏంటి, దీని కార్యక్రమం ఏంటి సార్? ముదిరాజులు తెలంగాణ రాష్ట్రంలో పీసీ జనాభాలో అత్యధికున్న జనాభా ముదిరాజ్ జాతి. ముదిరాజ్ జాతి అన్ని రంగాలలో వెనుకబడింది. విద్య, ఉద్యోగం, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో వెనుకబడింది. ఆ ఐక్యత కోసమే ఇవాళ ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖు హైదరాబాద్లోని జలవిహార్ నక్లెస్ రోడ్ వద్ద గల భారీ సెమినార్ విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా ముదిరాజు బంధుమిత్రులందరూ హాజరై విజయవంతం చేయాలి. మన డిమాండ్ల, మన హక్కుల సాధన కోసం దశలో అందరం ఒకే ఎజెండాలో పనిచేయాలని చెప్పి దీనిలో భాగంగా పిలుపునివ్వడం జరుగుతుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతమందిని కోఆర్డినేషన్ చేసిన పరిస్థితి ఉంది? ఈ కార్యక్రమానికి ఎంతమంది తరలి వెళ్ళే అవకాశం ఉంది సార్? దాదాపు మేము ఓవరాల్గా స్టేట్ వైజ్గా అనుకున్నాం 2000 మంది అనుకున్నాం. దాదాపు జిల్లాకు ఒక 300 మంది చొప్పున మేము బయలుదేరి వెళ్తా ఉన్నాం. ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? అక్కడ మీరు ప్రధానంగా ఎవరెవరు హాజరవుతున్నారు? ప్రధాన డిమాండ్స్ ఏంటి? అందులో ఏమేమి అంశాలు చర్చించే అవకాశం ఉంది? ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ బీసీ డి నుంచి బీసీ ఏలో చేర్చడం కోసమే ప్రధానమైన డిమాండ్. మాది ఏకైక లక్ష్యం. గతంలో ప్రభుత్వం జీవోను అమలు చేయాలని చెప్పి దానిలో భాగంగానే వాళ్ళు చేస్తున్నాం. దీనికి ప్రధానంగా ఆల్ పార్టీస్ నాయకులు, అంటే ఇప్పుడు మంత్రివర్యులు వాకటి శ్రీహరి గారు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు, ఇంకా ప్రముఖులు చాలామంది మా ముదిరాజు యొక్క విద్యావంతులు, మేధావులు అందరూ హాజరవుతా ఉన్నారు. ఈ నెల 20వ తేదీన జలవిహార్లో ముదిరాజుల యొక్క విద్యావంతుల వేదికని మరి సన్మానం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సన్మానం యొక్క వేదికలో ముఖ్యమైన మా యొక్క డిమాండ్ ఏంటంటే, గతంలో రాజశేఖర ప్రభుత్వంలో GMS 15 ద్వారా బీసీ డి నుండి ఏకు మరి జీవో తీసి గతంలో మరి ఏ గ్రూపులో చేర్చడం జరిగింది ముదిరాజులని. అదే జీవోను గతంలో సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాధికారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సేకరణ చేసి ప్రజాభిప్రాయం సేకరణ చేసి వాళ్ళ యొక్క ముదిరాజుల యొక్క స్థితిగతులపై విచారణ చేసి మరి వెంటనే వాళ్ళని గతంలో చేసిన GOMSని పునరుద్ధరించవలసిందిగా ఆ రోజు సుప్రీంకోర్టు ఆదేశించింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది. అదేవిధంగా ఏదైతే మరి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గతంలో ఇచ్చిన GMS 15ని మరి దాన్ని పునరుద్ధరిస్తానని మరి హామీ ఇచ్చినాడు. ముదిరాజులను బీసీ ఏ విధంగా ఉన్నదో జీవో దాన్ని పునరుద్ధరిస్తానని మరి వారు హామీ ఇచ్చినారు. మరి వాళ్ళు వచ్చి కూడా మరి ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు ఆ విషయం మాత్రం మరి శ్రద్ధ తీసుకుంటలేరు. ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఈ యొక్క అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు రాష్ట్రంలో అత్యధికంగా కూడా వెనకబడి ఉన్నారు. మరి అదేవిధంగా ఉద్యోగాలైనా కూడా మరి విద్యావంతులైనా అన్ని రంగాలలో కూడా వాళ్ళు వెనకబడి ఉన్నారు. ఆ ఉద్దేశం అన్నీ మరి ఇప్పటికైనా ముదిరాజులను గుర్తించి BCDలో ఉన్న ఈ GOMS 15 ద్వారా ఏలో చేర్చిందని వెంటనే ఈ విద్యావంతుల వేదిక మా యొక్క రాష్ట్ర నాయకులు, మా మంత్రి గారు వాకటి శ్రీహరి గారు, అదేవిధంగా ఈటల రాజేంద్ర గారు, అదేవిధంగా బండ ప్రకాష్ గారు, నీలమధు, బొర్ర జ్ఞానేశ్వర్ గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు, గత ప్రముఖులందరూ కూడా ఆ రోజు 26వ తారీఖు నాడు వస్తున్నారు. కనుక అందరూ కూడా ఈ యావత్తు రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరూ విద్యావంతులు అందరూ కూడా వచ్చి అట్టి యొక్క సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా సందర్భంగా కోరుచున్నాను. జయ ముదిరాజ్. మొత్తం కూడా చెప్తున్నారు, ముదిరాజులకు కూడా ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఎక్కడ చూసినా అన్యాయం చేసుకుంటూ పోయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇప్పుడు ముదిరాజు ఉద్యోగ మొత్తం ఒక తాటిపైకి వస్తున్న పరిస్థితి. మా డిమాండ్లను కూడా నెరవేర్చాలన్న ఉద్దేశంతో కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ముదిరాజులందరూ కూడా హాజరు కావాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.